ఈరోజు పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ చింతపండు నానబెట్టుకోవాలి. ఇంకా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కల్లుప్పు, పసుపు, ఆవాలు, జీలకర్ర, ఆయిల్, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి. ఇవి దీనికి కావాల్సినవి. ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండుని ఇలా రసం తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పోపు చేసుకుందాము పచ్చి పులుసుకి. సో ఫస్ట్ కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. దీంట్లోకి ఆవాలు, జీలకర్ర వేసుకుందాము. దీంట్లోకి పచ్చిమిర్చి ఇంకా ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే దీంట్లోకి ఇప్పుడు పసుపు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. కల్లుప్పు వేసి దీంట్లోకి నలుపుకోవాలి. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అలాగే ఆనియన్ వేసుకుందాము. ఇప్పుడు మనము పులుసు పోసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. దీంట్లోకి కొంచెం బెల్లం వేసుకుందాము. సో దీన్ని కరిగే వరకు బాగా మిక్స్ చేసుకోండి. సో ఇది కరిగిపోతే మనకు రెడీ అయిపోయినట్టే. పచ్చి పులుసు రెడీ అయిపోయింది. ఈ సమ్మర్లో అందరు చేసుకుంటారు కదా, సో ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇది వీడియో అన్నమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.